ఈరోజు బ్రహ్మ విద్యను ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. బ్రహ్మ విద్యలో 4 అంశాలు ఉంటాయి. ఫస్ట్ది దీర్ఘగతి, రెండోది మధ్యగతి, మూడోది హిస్సింగ్, నాలుగోది ధ్యానం. ప్రపంచంలో అందరూ ధ్యానం చేయటానికి వాళ్ళంతట వాళ్ళు కృత్రిమంగా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తారు. కానీ ఈ ప్రక్రియ జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానం అంటే థాట్లెస్ స్టేజ్. మన మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితిని ధ్యానం అంటారు. ఈ యోగ విద్య ద్వారా ధ్యానం చేయటం వల్ల మనం మృత్యువుని జయించగలుగుతాం. పతంజలి గారు ఏమని చెప్పారంటే, యోగా చిత్త వృత్తి నిరోధ. మన చిత్తంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా యోగం చేస్తుంది. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల వారు ఒకరోజు స్నానానికి వెళుతూ ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తీసి పక్కన పెట్టి స్నానానికి వెళ్తారు. ఆయనకి 8 మంది భార్యలు, వాళ్ళందరూ వచ్చి ఆ వస్తువుల్ని చూస్తూ వాటిల్లో మురళిని పట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ మురళి అంత అదృష్టం చేసుకుంది, స్వామివారు ఎక్కడికి వెళ్ళినా స్వామివారితో పాటు ఇది కూడా వెళ్ళిద్ది, ఆయన చేతిలో ఎప్పుడూ ఉంటుంది. ఒక్కోసారి బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా 8 మందిని తీసుకెళ్ళిపోయినా ఒక్కొక్కరిని తీసుకెళ్ళకుండా ఉంటారు, కానీ ఎవరిని తీసుకెళ్ళిపోయినా మురళిని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. అసలు ఈ మురళిలో ఏముందని చెప్పి ఆ 8 మంది భార్యలు ఆ మురళిని చూస్తూ ఉంటారు. ఈలోపు శ్రీకృష్ణుల వారి స్నానం అయిపోయి అక్కడికి వస్తారు వాళ్ళ దగ్గరికి. ఏంటి మీరు నా మురళిని అంత తీక్షణంగా చూస్తున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు 8 మంది ఏమంటారంటే, స్వామి ఈ మురళి ఎంతో అదృష్టం చేసుకుంది, ఎప్పుడు మీతో పాటే మీ వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే దీంట్లో ఏముందని చూస్తున్నాము అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే చూసారా ఏముంది దాంట్లో అని అడుగుతారు. ఏమి లేదు స్వామి, 7 రంధ్రాలు ఉన్నాయి, ఖాళీగా ఉంది అని చెప్తారు. మీ మనసుల్లో కూడా ఎటువంటి కోరికలు లేకుండా, ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉంటుందో నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అంటారు. అలాగే ఈ ప్రాణాయామం చేయటం వల్ల, ఈ మృత్యుంజయ విద్య చేయటం వల్ల మనం ఒక రోజుకి 36,000 ఆలోచనలు చేసేదనేది తగ్గుతూ ఉంటుంది. క్రమంగా తగ్గిపోయిన తర్వాత మన ప్రాణశక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి పెరగడం వల్ల మన మృత్యువును కూడా జయించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.